రాణా గారిని వెంటనే వెతకాలి. ఎక్కడికి తీసుకెళ్లారో ఏవో. వారిని సులువుగా తీసుకెళ్లగలిగే చోటుకే తీసుకెళ్ళుంటారు వాళ్ళు. అక్కడ గుట్టల వెనకంతా మొత్తం బండలే బండలున్నాయి. అక్కడికైతే వారిని తీసుకెళ్ళుంటారు. ఇంకోవైపు దట్టమైన అడవి ఉంది. అక్కడ దాక్కోవడానికి చాలా చోట్లున్నాయి. కానీ కాదు, మా పెద్ద కోడలు రాణా గారిని దాచిపెట్టిన చోటికి డాక్టర్లు వెళ్లే సౌకర్యం ఉండాలి. పెదరాణి అమ్మ, వాళ్ళు రాణా గారిని ఎలాంటి చోటికి తీసుకెళ్లి దాచారంటే అక్కడున్న తూనిగలు కూడా లోపలికి వెళ్ళలేవట. తూనిగలు? ఏ పిచ్చి మొద్దు, ఇది మాకు ముందే చెప్పాలని తెలీదా? ఎక్కడ తూనిగలుంటాయో అక్కడ పువ్వులుంటాయి అంటే అర్థం పెద్ద కోడలు గారు రాణా గారిని పూల్ బంగ్లాలో దాచిపెట్టుంటారు. స్వర్ణ, స్వర్ణ మీరిలా, అది రాణా గారి ఒంట్లో ఇప్పుడు ఎలా ఉంది? కళ్ళు తెరిచారా? నువ్వు రాణా గారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏది ఏమైనా రాణా గారికి స్పృహ వచ్చి రాగానే ముందుగా ఆ దుర్వార్త నువ్వే వినాల్సి వస్తుంది. దుర్వార్త మీరందరూ వినాల్సి వస్తుంది స్వర్ణ. పెదరాణి అమ్మ రాణా గారిని స్పృహలోకి రానివ్వరు. అరే రే, మాకు ఓ మనవడున్నాడు. మాకు వాడంటే ఎంత ఇష్టమో. కానీ మా మనవడు నాన్నమ్మను వదిలేసి దూరంగా వెళ్ళిపోతున్నాడు. అందుకే వాడి ఆట వస్తువులన్నీ మీకు ఇచ్చేస్తున్నా. సరేనా? తీసుకోండి. ఎంతన్నా కాపలా పెట్టుకో పెద్ద కోడలా. మేం మృత్యుదేవత లాంటి వాళ్ళం. మాకు కాపలాలేంటి? అరే, ఈ పిల్లలు టపాసులు కాలుస్తున్నారు. ఏదైనా పొరపాటు జరిగిందంటే రాయమాత మనల్ని అందరూ గుర్తిస్తారు. మేము ఈ చోటు యొక్క రక్షణ బాధ్యతల్ని మహల్లోని సిపాయిలకు కాక మీ అందరికీ అప్పగిస్తున్నాం. ఎందుకంటే మాకు అస్సలు అర్థం కావడం లేదు. మహల్లో మాకు ఎవరు విశ్వాసపాత్రులో ఎవరు కాదు. రాణా గారి ప్రాణం ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది. ఒక్క క్షణం కూడా మీరు ఆదమరవకూడదు. వారు కళ్ళు తెరవగానే అందరికంటే ముందు మాకే ఆ కబురు తెచ్చివ్వాలి. అంటే రాణా గారు ఇంకా స్పృహలోకి రాలేదన్నమాట. మేం ఎటు వారిని స్పృహలోకి రానివ్వం. ఈ రాజ్యంలో ప్రతి అంగుళము గాలించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మాకు రాణి గాయత్రి దొరకాలి. చిత్తం రాజమాత. ఎన్ని ప్రయత్నాలన్నా చేసుకో, కానీ రాణా గారిని మా నుంచి కాపాడలేవు. తన్ని మర్చిపోవడానికే మీ మనస్సు ఒప్పుకోనప్పుడు ద్వేషించడానికి మాత్రం అది ఎలా ఒప్పుకుంటుంది రాణా గారు? మాకు మా పేరే గుర్తులేనప్పుడు ఇక ఇలాంటివన్నీ మాకెక్కడ గుర్తుంటాయి? మాకు తెలుసు. మీ తలకి తోటా తగిలినందువల్ల మీరన్నీ మర్చిపోయారు రాణా గారు. స్మృతులు చెరిగిపోవచ్చు, కానీ అనుభూతులు కాదు. మీరు మీ మనస్సును అడగండి. రాణి గాయత్రీదేవి వారు మీకోసం ప్రాణ త్యాగానికే సిద్ధపడ్డారు. అలాంటి వారు మీ ప్రాణాలు తీయాలనుకుంటారా? వారు మిమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించారు రాణా గారు. ప్రేమకు చిహ్నాలు మనస్సులో నాటుకుంటాయి, ఇలా తల మీద కానీ ఆమె తన ప్రేమ చిహ్నాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళింది. ఆ గాయత్రి ప్రేమ గురించి ఇంత గొప్పగా చెప్తున్నారే, ఆ రోజు ఆమె అక్కడే నిల్చొని మా చావును వినోదంలా చూసింది. అలా జరిగే అవకాశం లేదు. వారెప్పటికీ ఆ పని చెయ్యరు. నిజంగా వారు అలా చేశారు అంటే ఏదో కారణం ఉంటుంది. కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే రాజేశ్వరి. మేము రాజేశ్వరితో కలిసి ఉండటం వారు తట్టుకోలేకపోయారు. అందుకే వారు మమ్మల్ని హతమార్చాలనుకున్నారు. అలా ఎవరో మీకు నోరిపోస్తున్నారు రాణా గారు. రాజ్మాత, మా చెవుల్లో ఇంకా ఈ క్షణం వరకు ఆ తుపాకీ శబ్దాలే వినిపిస్తున్నాయి.
అవి మాటి మాటికి రాణా గారు వదలండి మమ్మల్ని. మీరు మా కన్న తల్లయ్యుండి మమ్మల్ని హతమార్చాలనుకున్న ఆడదాని గురించి ఎందుకు ఇలా వెనకేసుకొస్తున్నారో మాకు ఎంత మాత్రం అర్థం కావడం లేదు. ఆమె గురించి ఆలోచించగానే మా మనసు మసాలా పగిలిపోతున్నాయి. జరగండి. ఏమైంది మా రాణా గారికి? రాణా గారు, రాణా గారు, రాణా గారు ఏమైంది? ఏమైంది బాబు, మీకేమైంది రాణా గారు? ఏమి ఆలోచించకండి రాణా గారు, మీరేమి ఆలోచించకండి. ఆలోచించేందుకు మేము ఉన్నాం కదా. ఊరుకోండి ఊరుకోండి. ఏమవుతుంది రాణా గారు? రాజేశ్వరి రాణి, ఏమిటి పెదరాణి అమ్మ? వీరిని తమ గదిలోకి తీసుకువెళ్ళండి. కొంచెం జరగండి. మెల్లిగా వెళ్ళండి. మెల్లగా. రాజేశ్వరి, వెళ్ళనివ్వండి పెద్ద కోడలా. మీకిప్పుడున్నది కేవలం ఒక్క కోడలే. వారి మీదే ప్రేమ పెంచుకోవాలి మరి. మీకు తెలుసు కొందరు మనుషుల్ని మేము దగ్గరికి రానివ్వమని. ఈ మనిషి కారణంగానే రాణి గాయత్రీదేవి మాకు దూరం అయిపోయారు. ఇప్పుడు వారు ఎలా ఉన్నారో ఎక్కడున్నారో మాకు తెలియడం లేదు. ఇక ఇప్పుడు రాణా గారు, మీరు గొడ్డలి మీద కోపం తెచ్చుకుంటారేంటి పెద్ద కోడలా? ఏమాత్రం తెలీదా? వృక్షాన్ని నరికేది గొడ్డలి కాదు, వృక్షాన్ని నరికేది గొడ్డలి పట్టుకునే 2 చేతులు. ఈ మా చేతులు, ఈ పథకం మొత్తం మేం వేసిందే. అర్థమైందా? రాజేశ్వరి ఈ ఆటలో ఒక మామూలు పావు మాత్రమే. ఈ పందెం ఒడ్డి ఆడుతున్నది మేము. బాగుందమ్మా, భేష్. ఎంతటి ఎత్తు వేశారు, భేష్. కానీ మా మనసులో ఒక ప్రశ్న వేధిస్తోంది. అయినా మీ చేతులతో ఏం మంత్రం వేస్తారో గాని రాణా గారిని అవి తాకగానే వారి ఆరోగ్యం వెంటనే కోలుకుంటుంది. చినరాణి గారు, మంత్రం మా చేతుల్లో లేదు. ఈ అయస్కాంతంలో ఉంది. రాణా గారికొచ్చే తలనొప్పి ఆ తూటా వల్లే వస్తోంది. అది పుర్రె లోపల వెళ్ళి ఇరుక్కుంది. ఈ అయస్కాంతంతో తూటా ఇరుక్కున్న చోట తేలిగ్గా నివిరితే ఆ నొప్పి తగ్గిపోతుంది. పాపం ఆ రాణా గారు ఏమనుకుంటారు, ఇదంతా మా నాన్నమ్మ ప్రేమ ప్రభావం అని. ఏం చెప్పారు? అయినా మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారమ్మా? మనం ఎప్పుడు కావాలన్నా రాణా గారిని చంపేయచ్చు. మరి వారిని ప్రాణాలతో ఉంచి లాభమేమిటి? మీకు తెలివి మోకాట్లో ఉన్నట్టుంది. మీరెవ్వరికి సలహాలు ఇవ్వకండి. జ్ఞాపక శక్తి కోల్పోయే ముందు రాణా గారు ఒక వీలునామా రాశారు. సిపాయిలు, మిమ్మల్ని ఆదేశిస్తున్నాం. రాజమాత ప్రియంవద సింగ్ దేవ్ని రాజద్రోహ నేరం కింద వెంటనే బంధించండి.